అబ్బబ్బబ్బబ్బా 10 కూడా అయితలేదు టైం. అప్పుడే ఎండకు అంతగానం కొట్టి చంపుతాంది. ఈ మనిషి ఏం చేస్తానో ఇంట్లో? ఓ మనిషి ఏం చేస్తానో ఒకసారి బయటికి రా. అగో ఒక్కసారి అంటే నువ్వు వెళ్తే 100 సార్లు వస్తా, నువ్వు వెళ్తే 100 సార్లు వస్తా. ఇంత చిన్న వయసులో నీ బాధ్యతలు పెట్టుకున్నావా? ఏం కావాలో చెప్పు. 100 సార్లు వచ్చుడేమొద్దు, నేను చెప్పిన పని చేస్తే చాలు. ఎక్కువ తక్కువ మాట్లాడినావు అనుకో గంజందుకొని చంపుతా, గంజందుకొని చంపుతా. గంజందుకొని చంపుతా అంటాను. ఏమన్నా గంజుల కూర గుంజుకొని తిన్నానే, గుంజుకొని తిన్నానే. ఇటువంటి మాటలకి ఏం తక్కువ లేదు. నీకు కొద్దిగా నన్న మానవ అనిపిస్తుందా? బయటికి పోయి పని చేసుకొని వస్తాయండి. ఏమైనా బాలింతలకి ఇంట్లోనే అంటానో ఏమో నొప్పులు వస్తానే నీకు? ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా ఇంట్లో అంటే ఏమన్నా నొప్పులు వస్తాయి అని ఆయన పనికి పో అంటారు. ఎండ ఎట్లా కొడుతుందో చూసినవా? ఈ ఎండకు పనికి పోయిననుకో దెబ్బకు నెడివారు సత్తా, దెబ్బకు నెడివారు సత్తా. దెబ్బకు నెరవడి సత్తా అంటాను. నేను పోతలేనా పనికి? నేను మనిషిని ఏమో పెయిన్ నొప్పించుకుంటలే. ఇన్ని రోజులు పని పోయినప్పుడు ఏమన్నా ఇప్పుడేమో పక్క మాట్లాడుతున్నావు. 4 రోజులు ఇంట్లో అంటే నీ కళ్ళు మండుతానే. నువ్వు గిట్లనే 4 రోజులు అనుకుంటా 40 రోజులు దాకా చేస్తావు. గానీ మనం పని చేసుకుంటేనే బతికేటోళ్ళం. నువ్వు గిట్లనే ఇంట్లో ఉన్నావు అనుకో ఎట్లా వెళ్తాది? అబ్బా 4 రోజులు వన్నందుకే 40 రోజులు వన్నా అంటానేంది? ఏమన్నా 1 రోజులు ఇంట్లో వన్నా 2 రోజులు ఆగు, ఎండలు బాగా కొడతానే పోతా. నువ్వు ఇంకా 2 రోజులు అన్నావు అనుకో, అయ్యో గంజు చూసినావా? సొట్ట పోయి ఉన్నది. దీన్ని మరలేసి చంపినానుకో సొట్ట చక్క కావాలో చెప్తానా పనిగో, సొట్ట చక్క కావాలో చెప్తానా పనిగో. ఈ క్రెడిట్ నాది కాదు, ఈ క్రెడిట్ అంతా మీదే. గొప్ప మనసు. ఏంది సొట్ట చక్కగా నా గుండు వినేసి చంపుతావానే? ఇది కూడా పనే కదా. అదే సొట్ట తీపిస్తే 10-20 రూపాయలు కాదా? మరి కొట్టనైతే కొట్టు, మరి కొట్టనైతే కొట్టు. సడన్ గా అంత నిజంలా తెలుసుకున్నావురా? ఇంకోసారి గిట్లా కూడా వేగించినా నేను మనిషి ఏమనాలే? నేను నిజాయితీగా ఉంటేనే నువ్వు తువ్వాని ఉంచినా కూడా నీ నోట్లకెళ్ళి ఉంచురాలే. చూసినావా? న్యాయంకెళ్తుంది. న్యాయం లేదు, అన్యాయం లేదు. నేను మాట్లాడుతానే నీకు జోకులు అవుతుందా? ఇయ్యాల గిట్ల నువ్వు పని కోలే అనుకో నా మీద ఒట్టే చెప్తానా? నా పానమైన తీసుకుంటా గాని నీ మీద ఒట్టేయనే. నువ్వు గింతగానే అంటున్నావు కదా, మా పోతుంది ఈ పనికి. అయితే నీ బుక్కడంతా పువ్వు అయిపోవు, తినిపోతా. ఏం కూర నువ్వు? టమాటా మిర్చి. అబ్బా టమాటా మిర్చా నాకు ఇష్టమైనది. చెప్పని అయిపో, తిని పనికి పోతా. ఎందుకు? తిన్నాక శాతం అవుతుంది కానీ ఇంట్లో వాడతాందుక? సగం పొట్టు పని అయినాక అన్న నేను బాక్స్ పెట్టిస్తా. అయ్యో మరి నీరసం కాదా? దేనికి నీరసం అవుతుంది? నువ్వు పని చేయకముందే నీరసం అవుతుందా నీకు? పని పోమ్మని గుంజి గంజుతోటి కొడతానో గానీ, గుంజి గంజుతోటి కొడతానో గానీ నమ్మమంటావు నన్ను? నీకేమన్నా న్యాయమా? సరే నీవి నొట్టన్నావు కదా, గింతగానం అంటున్నావు కాబట్టి నీవిన ప్రేమ కొద్ది పోతున్నా. సరే టిఫిన్ పెట్టుకురాపో. ఏం ప్రేమనేమో పని చేయలేదనుకో అప్పుడు ఇంకా ప్రేమ చూపిస్తా నీకు. అయ్యో చేస్తేనే కొంచెం ఎక్కువ పెట్టు, కూర కూడా ఎక్కువ అడిగిన తింటా కదా. చెట్ల తింటే తక్కువ పోతుంది. చెట్ల తింటామనుకో కారప్పొడైనా కమ్మగా ఉంటది, కారప్పొడైనా కమ్మగా ఉంటది. అబ్బా ఇక వట్టు అంటారు. నీళ్ళు ఎట్లా తాగానే? తీసుకొస్తా ఆగు. తీసుకురా. అయ్యో నిన్న నింపుకత్తే నీ ఆస్తి ఏమన్నా పోతుందానే? సగమే పోసినావు. అగో పొలం కాడ నీళ్ళు వస్తానే కదా, అవి తాగుపో. మా తాగుతుంది. నన్ను ఏదో చేసేటట్టే ఉన్నావు ఈ ఎండకు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇక టమాటా కూరతో తిని సప్పడగా వండు. ఇక సప్పడగా వండు. అర్థమవుతాయి గానీ నా కూర్చో. పోతానా? పోయినట్టు కాదు, పోయి పని చేసుకొని పైసలు ఇంటిదే తెత్తనే. తెచ్చినాక మసాలా డబ్బాలు దాచుకో. లేక ఒక్కరోజు పోతాను బగ్గా మాట్లాడతాడు. నీ అబ్బా ఎండ కొడుతుంది, చల్లబడుతుంది. ఇంకో 2 రోజులు ఇంట్లుంటానంటే పని ఓ అని నా ఎంబడి పడ్డది. నీ అవ్వని అది ఒట్టేసుకోకపోతే ఇయ్యాల కూడా ఇంట్లుంటును. ఏం చేస్తా? పోయేస్తా, తప్పుతుందా? ఓ శంకరి, ఈ నీళ్ళ బాటిల్ టిఫిన్ పట్టుకొని ఎట్టుపోతున్నావురా? నీ నానే ఈ టిఫిన్ నీళ్ళ బాటిల్ పట్టుకొని దొడ్డికి పోతానా? తినుకుంటా పోతారని అంటే అది ఏందో శంకరి ఇంత కారటం మాటలు మాట్లాడతావు? తినుకుంటా ఎవరైనా దొడ్డికి పోతారా? మరి ఎటు పోతానవని అడుగుతాను. పనికి పోతానా? ఏందిరా శంకరి
నువ్వు పనికి పోతున్నావా? అందుకనే నారా ఇయ్యాల ఎంత ఎండ కొడతాంది. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. నీ అవ్వ నేను ఎన్నడు పనికి పోవడం లెక్క ఎత్తవేందే? నువ్వు ఎప్పుడైనా పనికి పోయినావా ఆరా? పిల్లి పిత్తిందో అందుకనే పోతున్నావు. పిల్లి విత్తలే కుక్క విత్తలే నేను పనికి పోతాంటే నాకు ఆటంకాలు పెట్టకే చెప్పడగవా? పోత తీయరా అదిరా. ఏడ పని లేదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ఎండ కొడుతుంది. ఈ ఎండకు నేను పని చేసింది అనుకో దెబ్బకు తత్తా. మంచిగా చెట్టు కిందికి పోయి అన్నం తిని పని దొరకలేదని ఇంటికి పోతా. ఏమంటది 4 ఇరుతుంది సప్పడ కూకుంటది. నీ అబ్బా ఏడ తినాలే? ఈడ చల్లగా ఉన్నది ఈడ తింటా. అబ్బో పని నాతోటి కాదు, అది ఎన్ని తిట్టా మంచిదే. నా పిల్లం టమాటా మిర్చి కమ్మగా అంటుతుంది. నీ అక్క నేను ఎంతో పని చేసినట్టు చెట్టు కింద కూర్చొని తింటానా. ఇంకా వాటర్ బాటిల్ కూడా పెట్టించింది చల్లటి. బో కూర ఒక్కటేసారి తినా. కమ్మగా ఉన్నది. అదే ఇంట్లో అయితే తినబుద్ధి కాదు, చెట్ల కింద అయితే మంచిగా తినబుద్ధి అవుతుంది. నీ అవ్వ నా పెన్లో నేను ఇంట్లో అనుకో నన్ను చూసి ఓర్తలేదు. నీ అవ్వ దాని కళ్ళం కూడా ఉండదు. గా ఊళ్ళో మొక్కలను పోయేస్తా. ఏమి రుచి తినరామై మరిచి తాజా కూరలతో ఆహారమండి ఆనందించానై ఇంకా. నా పిల్లం కూర అండింది కదా, అది తింటే టేస్ట్ కు పాట ఆడతలేదు. తంపుదా పోతా టమాటా. చిన్నప్పటితో టమాటా అంటే కోసుకుంటా. అగో ఈ శంకరన్ ఏంది చెట్ట తీర్థాలకు పోయి తిన్నట్టు ఈ చింత చెట్టు కింద కూకొని తింటాడు. ఏమైంది ఓ శంకరన్న? అగో గీడ ఇంటనే ఏంటే నీకు ఇల్లు లేనట్టు అయిందా? బాగైందా? ప్రతిదానికి అరే ఏం చేయాలరా తమ్మి, మీ వదినే పనికి పో అని టిఫిన్ పెట్టించింది. నేను పనికి పోయేటోన్నారా, అందుకే మధ్యలాకైంది చింత చెట్టు కింద కూర్చొని తింటానా. అయితవే గాని నీ ముఖం చూస్తే అన్నం తినట్లే ఉన్నవారా? తినలేదన్నా. నా పెన్లం కూడా పనుకో అని రోజు ఉపాసం పండ పెడతాంది. మీరు బాగా బరి తెగించేశారయ్యా. అయ్యో తమ్మి ఎంత ఆకలి కొద్దున్నావరా, చేయబట్టు. నీ ఆకలి కాదా, తినరా. కమ్మగున్నదారా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎవరండి ఇవే ఎక్స్ట్రాలు ఎవరంటారా? వదిలండి అది కూరలు కమ్మగా అంటదిరా. మంచిగున్నది, మంచిగా అండింది. టమాటా నేను ఒక ముద్ద తింటా. నీకొకటి నాకొకటి. ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమన్నా అర్థమవుతుందా? నాకొకటి పెడతావు. నాకు ఆకలి అయితే లేరా, తింటావా? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఒక్క తల్లి సంతానమైన మనగాగా ఉండగలరా? అరే ఏంట్రా ఇది? ఒకరు కాదు మనం ఇద్దరంటే ఎవరైనా నమ్మగలరా? శంకరన్న మన ఇద్దరం పనిదంగులు అనగా ఈ పాట పాడతాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో కమలాసన్. నీకు అట్లా అనిపిస్తున్నారా? నాన్న నాకే లేదు, నువ్వు చేసిందే కరెక్ట్. పాపమని మనం అన్నదమ్ముడు లెక్క పాట పడతంటే నాకే పంచురెత్తాను వారా? మొహం పగిలిపో. ఏమనుకోకే, తప్పైంది. కమ్మగా ఉంది. అయితే రోజు ఒక్కటే పూట పెడుతుందారా మరదలు? ఒక్క పూట నేనే రోజు చుక్కలు చూస్తాను పనుకో అని. మనకు సాధ కాదా? అప్పుడు చేయాలి, మనకు పెట్టాలి. మంచిగా నీడ పట్టుకు తిన్నా పన్న అలవాటేనే. ఏం పోగుతుంది బయటకి వస్తే ఎండ సుర్రు అని కొడుతుంది. ధనియాలు వేసింది కర్ర తాకుతుంది. కమ్మ ఉన్న దాంట్లో చెరిసగం పంచుకోవాలరా.
తింటానా తినరా తమ్ముడు నీకంటే ఎక్కువ నారా అయితే గాని నువ్వు కూడా నా లెక్క పనికి పోకుండా రోజు ఇంటనే అంటానవారా నేను పడిపోతానా అనే నేను కూడా నీ లెక్కనే నా పెళ్ళని చేసి పెడితేనే నేను కడుపు నిండా తినుకుంటా వంట నా ఆవేదన అర్థం చేసుకోండి. అయితే గాని ఈ పూట ఎట్లా తీసుకున్నావు మరి రేపు ఎట్లారా అయ్యో శంకర్ అన్న నువ్వు ఇంకెనకట్నే ఉన్నావే రేపు ఎల్లుండి మన ఊర్లో ఫంక్షన్లు ఉన్నాయటనే రేపు పొద్దుగానే మా ఇంటికి రా ఇద్దరం కలిసిపోయి తిన్నద్దాం మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడా పండి నాశనం అయిపోండి మరి మనల్ని విలువలే కాదురా పిలువకుంటే పోతే ముఖాలు చూడర్రా నీకట్ట గమ్మతున్నదే శంకర్ అన్న మనం ఊళ్ళోవేనే మనల్ని పిలిచినా పిలవకుండా మనం పోవాలనే ఇంకా మనం పోకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు ఇక వాటు ఫీరావుడో పేరావుడేమో గాని ఇక పోకపోతే తప్పుతుందా పోదాం పొద్దున్నదా అత్తగాని రవిగా అన్నం తిన్నా కదా నాకు నిద్ర వస్తాంద్రా ఇంటికి పోయినాక వండుకుంటుగా అయ్యో ఇప్పుడు ఇంటికి కోసం బయట తిట్టదానే పనుకోలే కానీ నాకు అలవాటు కాదురా ఏమన్నా కొత్తగా తిడుతుందా 4 తిట్లు తిడుతుంది సపడకుంటది మళ్ళీ అదే పెడుతుందిరా ఎంతైనా ఈ ఆడోళ్ళు మంచోళ్ళే సరే కానీ ఇక నువ్వు నీళ్ళు తాగిపోతా పొద్దున కలువు తొందరరా 2 కవర్లు చేద్దాం నేను నరేష్తో నీకు పంపిస్తా ఏం పంపిస్తావు మాట పంపిస్తా మాట్లాడతాడు అబ్బా ఇవాళ నా మొగుడు పనికి వేయండు 600 ఎత్తడిగా వచ్చినాక ఎన్ని గులుగుతాడో ఏమో పంపించినా అని అగో ఈ నల్ల మొగ పొడేంది పనికి పోయినట్టు పోయి అట్టిగానే ఉప్పుటత్తాడు అగో పనికి పోలేదా అంటే ఇటు తిరుగు ఎందుకు పోలే ఉత్తగానే పోలే ఏం ఫీల్ ఉన్నది ఉత్తగానే ఒక పోడేంద్ర నల్ల మొగ పోడా పనికి అని టిఫిన్ బాక్స్ తెచ్చినా ఉత్తగానే ఎందుకు వచ్చినావు ఎందుకు పోలేదంటే మళ్ళా అదే కూస్తావు ఆడోళ్ళ గురించి ఇక ఎప్పుడు నీకు పని శాతనయ్యేది నువ్వు పోయినప్పుడా ఇక గిట్లా కాదు నువ్వే ఆడదాని లెక్క చీర కట్టుకుని ఇంట్లో పనులన్నీ నేను బయటికి పోయి పని చేసుకుని వస్తా మొగోడు లెక్క చిచ్చి మీరు సిగ్గుపడకండి పొడగానే నేనే రాత రాసుకొని వచ్చిందే అవ్వో నన్ను పెంచి కింద పెద్ద చేసు కానీ అవ్వో నన్ను ఎప్పుడన్నా నువ్వు అన్నవారే అవ్వో నిన్ను ఎప్పుడు చక్కరయ్య అట్టు కానీ అబ్బో ఇది చేసుకున్న కలిసి పని అట్టే అబ్బో పని అట్టే అబ్బో వేసేసాడు అరే అది అట్టే అబ్బో ఎవరినైనా కట్టుకున్నామో ఏమయ్యా ఏమంటే అంటారు కానీ ఇది అబ్బో అబ్బా దిక్కు వల్లోడా నల్లబొక్క పోడా కైలోడా కప్పు ముద్దడా అట్టే అబ్బో ఊరకుంటే నన్ను ఓరుముతుంది అబ్బో ఇంకా గిట్ల వేసింది అనుకో అబ్బో ఈ శంకిందే అబ్బో డబ్బులు కంబట్టి నా మూతి కూడా ఉట్టేటట్టున్నది అబ్బో ఎందుకు ఎడతాను ఇప్పుడు నేను ఏమన్నా నువ్వే ఇంట్లో నేను పని చేసుకున్నట్ట అన్నా ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా పని శాతగాను మంచిగానే ఎడతాను ఏడుపు అయితే ఆడదో లెక్కనే ఎడతాను నా భుజం లేదంటే భుజం ఇన్నే కూర్చుంది అబ్బో ఏమైంది నీ భుజానికి ఎంత పని చేసుకొని వచ్చినావు టిఫిన్ నుండి వాటర్ బాటిల్ పట్టుకపోలేదా చేయి ఉంటదా అబ్బో అవ్వా టిఫిన్ వాటర్ బాటిల్ పట్టుకపోతే చేయి గుంజుతుందా నీకు ఇది ఎవరికైనా చెప్తే నవ్వుతారు నా ఇద్దరు తిట్టాను కదా మొగను ఒక్క పని శాత కాదు తినచ్చినావా మొగోడు అంటారు నేను మొగోడిని కాదా అని తిరుడైతే మంచిగానే తిన్నావు మొగోడు లెక్కనే
ఆకలైంది ఆకలైంది. తినడానికే ఉన్నావు నాలో మొక్క పోడా. ఇంకా ఏం పని చేస్తావు ఇక నువ్వు? ఇంకా ఏడు మాత్రం ఆడదాకుంటే ఎక్కువ ఎడతాను. నీ ఎక్కువ పాడగాను ఆడదానికంటే ఎక్కువ ఎడబడితే నీకేం పని చెప్పాలి ఇక చెప్పు. నువ్వు ఇంట్లోనే ఉండిగా నేనే పని చేసుకోనంత మౌన్ లెక్క. ఈ దిక్కు వల్ల అనవసరంగా చేసుకుంటే. అబ్బా ఇక ఇంట్లోనే ఉండమన్నది, ఇక తిట్టేది రోజు మంచిగా తినుకుంటా పంట. మంచి ఐడియా వచ్చింది, మంచిగా ఏడ్చిన. అబ్బా నా పిల్లం నడి ఇంట్లో వండమన్నది, అందుకే నా వేషం అదే ఎత్తదట, దాని వేషం నేనేసిన. నిన్న ఏడ్చిన కదా, అందుకే దెబ్బకు భయపడ్డట్టున్నది. గాల్లో ఎగిరొస్తామే గాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు. ఇవే మర్చుకున్నది. బయటికి పోయి ఎవడు పని చేస్తాడు, ఒడ్లు ఎక్కుడు నాగలు దున్నుడు, ఇంత 2 సోర్ల బియ్యం ఉండు, ఇంత కూర పోయి విన మరి ఎత్త అయిపోయా. నల్ల పూసల గొలుసు ఇచ్చినా నేను వేసుకుంటానా. పతితే పతి దవ దవ. మా ఆయన 133 సంవత్సరాలు మంచిగా బతకాలి. మా ఆయన అంటాను కదా, అది నా పెళ్ళమే. ఏదో మన సాతగాక ఈ వేషం వేసిన. ఈ వేషం ఎత్తిగా నన్ను తిట్టది కొట్టది. గిత్త ఇచ్చినామంటది. ఇక దీనికంటే అలకటి పని ఏమున్నది? అమ్మో పనికి పోమోడా సాతనైతే లేదా, ఆడదాని లెక్క ఇంట్లో వంటనం అన్నది. అందుకే దాని తగ్గట్టు నేను చేసిన. ఇప్పుడు ఏమంటదో అన్నని ఇక. నల్ల మొగపోడు ఎటు వేయండో చెప్పి కూడా పోలే. దిక్కుమల్లోడా ఏంది ఈ నైట్ ఏంది, పువ్వులేంది, పొట్టేంది? నిజంగా నైట్ వేసినాయండి. నువ్వే అంటివే అనే ఆడదాని లెక్క చీర కట్టుకొని ఇంట్లో వంట నేను మొగోళ్ళ లెక్క పని పోతావని నువ్వు అన్నట్టు నేను చేసిన. ఏమున్నది ఏవో పనికి. అగో నేనేదో మాట వరుస కన్నా. ఊకో, మెరుగలు బియ్యంలో బాగున్నాయి. ఇండోర సంది ఎందుకు చెప్పలే? నువ్వు ఇట్లాంటి వేషాలతో నాకేం తెలుసు. ఇగో ఏ కూర అండారా చెప్పు. అల్లం వెల్లిపాయ లేదు, లేవా? నీ కూరలు అడితే కలుసు వాసన వచ్చి పాడైతాయి. ఈ మాట కూడా మారిందేంటి? మాట మారుడేంది? ఇంకేంది? అన్నం తినలేదా? పనికి ఆళ్ళు అవుతుంది పో. పని తప్పించుకుందామని ఈ తోట వేసినా. అరే పాలు పొద్దున్నే తెమ్మన్నా, తెచ్చినవా? అన్ని పిస మాటలు మాట్లాడతాను. 2కోసారి 7 పావు తక్కువ 10 ఏమైంది నీకు? ఏమైంది? నాకేం కాలే. ఈ పువ్వులు ఎక్కడే? మల్లెపూలు ముట్టుకోకు, ఆడిపోతాయి. ఇప్పుడే మొగ్గలు పెట్టిన, పువ్వు కావద్దా? నూకలు బాగున్నాయి పాడగా బియ్యంలా, అందుకే రుచి ఉంటలేదు. నూకలే గీకలే దిక్కుమల్లోడా, ఏమన్నా చూస్తే ఇచ్చే పోతాయి. ఏం తీసేది? నీడువా పూల వాసన ఎట్లొస్తుంది? గుమగుమలు అత్తలేవా? ఏమనిపిస్తుంది నేను పూలు పట్టుకుంటే? సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. నువ్వు ఎవరో ఇస్తావు, నువ్వు పని పోకుండా మంచిదే కానీ ఏషాన్ని ఏడువో. ఏంటే ఊక ఇడు అన్నావు ఇష్టపడిగా. మరి నీ ఇడు అంటే నీకు అర్థమైతలేదా? నువ్వే చెప్పినావు కదా చీర కట్టుకుని ఉండవని. నీకు ఇట్టనే ఉంటా, నేను ఇవే పనులు చెప్తా. అర్థమవుతుందా? ఇడు అంటే ఇడతలేవు కదా. ఇడు బాబా ఏం చేసుకుంటావు చేసుకో. ఈ సంగతి చెప్తా. నా పువ్వులు రాస్తాయి, ఆడదాన్ని నువ్వు చేస్తావా? చెప్తా ఏం సంగతి చెప్తావో. అబ్బా దీని రోగం తిరిగింది పో.
లేకపోతే నన్ను పని పోమ్మంటదా? అందుకే దాన్ని తగ్గట్టు చేస్తా. సంగతి చెప్తాడట. ఏం చెప్తుందో నేను కూడా చూస్తా. బియ్యం పెట్టాలి, ఆకలి అవుతాంది. జర్రగండి 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 జాబిలమ్మ జక్కటేసుకొచ్చనండి. ఉన్నా అనే ఇట్లా రాయే. ఏందండి? ఎంతసేపు నిలవాలి నిన్ను? అయ్యో నల్లొస్తుంది, నీళ్లు పడతానా? మొక్కలకు పోస్తున్నా. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఏందే కూర్చున్నావు నా ముంగట? అయ్యో తప్పైందండి. ఆ పువ్వులేంది? అది పూల అండి. మనకు చెట్లు బాగున్నాయి కదా, నీళ్లు పోతే బాగా పూసినాయి. అది మాకు ముందే తెలుసు. పెట్టుకోపోతే అట్టిగా రాళ్ళు కింద పడతానే అని పెట్టుకున్నా. వాసన కత్తాన్ని ఒక పువ్వు ముక్కలు పెట్టుకోరి. అంటే నువ్వు ఏందే పువ్వులు ముక్కలు పెడతానో? నాకు ఆ పువ్వులకు మా వాసన వస్తానే. నువ్వే ఎందుకు పెట్టుకున్నావు అని అడిగినా. అయ్యో పూలు పెట్టుకుంటే ఏంది? పూలు పెట్టుకుంటే అందంగా లేనా? నేను పూలు పెట్టుకున్నా అని నీ కుళ్ళు కదా అండి. అవన్నీ పక్క పెట్టు గాని నువ్వు ముందుగా అలా కూసో. పులగంత పులుసు పెట్టే అంటే పుల్లగా రొట్టుగా వేసినావేందే? పళ్ళని గోరు పోతానే. అయ్యో మీరే కదా పుల్లగంద పులుసు సిక్క పెట్టాను. అందుకే 4 రవ్వలు చింతపండు ఎక్కువ వేసి సిక్క చేసిన. పుల్లగా ఎందుకు ఉండదాన్ని? నేను తినలేదా? మంచిగా ఉన్నది పుల్ల పుల్లగా. ఉదరం వాయిట్ ట్రబులేనా, పిత్తం వాతం కఫం అన్నారు పెద్దలు. నేనే అబద్ధాలు ఆడతానా? నాకు తెలియదండి. అది మీకు కావాలని అంటారు, నాకు తెలుసు. మంచిగా ఎందుకు ఎడతాను? సతీషు, శేఖరరావు, నాకేమీ అర్థం కాలేదు. నేను చెప్పలేదు. ఏందే నేను గిచ్చితే గాలి పేర్లు చెప్తాను. వాళ్ళు కూడా ఇంత ముందు నేను గిచ్చిర్రా? అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఇప్పుడు పోతే నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు నరకని పోతావు, నువ్వు సరిగ్గాని పోవు. ఏంది నన్ను అనుమానిస్తానవా? నిప్పులు రెడీ చేయి, అల్లకెళ్ళి నేను అడతా. నాకు ఒక్క పొక్క వచ్చిందనుకో నేను చెడిపోయినట్టే. నేను పాపం దాన్ని వాళ్ళు నన్ను గిచ్చినట్టే. అంటే గట్ల ఏడవకే. నిన్ను అనుమానిస్తానా చెప్పు? కాకపోతే గిచ్చితే ఆయమనాలి గాని గాల పేర్లు ఎందుకు చదివినావు చెప్పు? అంటే వాళ్ళు నాకు దేవుళ్ళతో సమానం. నాకు ఏ బాధ వచ్చినా ఏ నొప్పి వచ్చినా వాళ్ళనే తలుసుకుంటా. అంటే నీ కాళ్ళు దేవుళ్ళు, నేను దయ్యానా? చెప్పు. చెప్తాలే. చెప్పు. దయ్యానా? చెప్పు. నేను నీకు దేవుళ్ళు ఎవరు? దయ్యం ఎవరు? నువ్వు కొట్టిన దెబ్బలతో మర్చిపోయినా నువ్వే దేవునివి, అల్లే దయ్యాన్ని. అట్లా నా సంగతి. ఈ పువ్వులు ఎవరో కోసం పెట్టినారు? ఎవరో కోసం ఈ పువ్వులు దానికి నీ అవ్వని ఇంత వండుడే వద్దు. రేపటి నుంచి బజారు పోయి పైసలు ఎట్లా సంపాదిస్తాను చూడే. అవ్వని పొట్టు కొడతాను. జరుగు గట్లరా బిడ్డ దారికి. రేపటి నుంచి పనికి ఎట్లా పోవో సూత్తేగా. నిన్ను గిట్లా ఏత్తనే ఇంటావు నువ్వు. మళ్ళీ చెప్పు. పార్టీలు అందుకొని చంపితే నడిగేసాలే. నైట్ వేసుకున్నందుకు పొట్టు తప్పినావు గాని కొంచెం అంగే పారు కన్నా అర్రాక పోతలేదు ప్రెషర్. గీడికే వస్తుంది. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్టబా? మన డబ్బా మనమే కొట్టుకోలేదు. చిన్న పొరగాలు ఆడినట్టు ఆడతాండేంది? ఓ మనిషి, చూడడా ఏంది? ఈయన వాడతలేదా? ఓ మనిషి, ఆగో చూస్తలేడేంది? గిట్ల కాదు కానీ ఇయ్యాల నీ గుండు అలగల. బంపర్ ఆఫర్ నాకెందుకు సార్, తప్పుకోలేదు. అబ్బో నీ ఇంట పీనికెళ్ళా సత్తిని కాదే. నీ నోరు లేదా? నోరు పడిపోయిందా? ఈ పిల్లడితో కొడతాను ఏందే? ఎప్పటి
అప్పటి నుంచి వెళ్తాను నేను చిన్న పొరగల అన్నట్టు ఆడతాను. అయ్యో నేను పని గురించి ఆలోచించుకుంటా ఇట్టిట్ట కొడతానా ధైర్యం లేదని చెప్పచ్చుగా. పిల్లలతో చంపుతీవి. పని కొన్నాడు నీ అబ్బా పనికి పోయి పైసలు సంపాదించకపోతే నీ మొబైల్నే కాదే మాట్లాడతాను కదా పోయి సంపాదించుకొని రాకు. బాగా పసుకొస్తాను పోతానా అందరూ పోయి ముంగట ఉంటే నీళ్ళు మొత్తం నా మీదనే కొడుతీవి. అవురా రవిగా ఇంట్లో పని చేయకపోతే విలువ ఉంటలేదురా. ఈ జర మైర తిస్తారు. నీ అబ్బా ఏం చేస్తుడో ఏమో తెల్లారు లేస్తే చాలు పని ఓ అంటారు. ఏం చేద్దామా? నువ్వు ఆలోచించన్నా, నీ మైండ్ కైనా కూడా తాకుతుంది. ఆలోచించే. ఏం ఆలోచించాలరా? మనం ఏమన్నా బగ్గ చదివినామా? ఇంగ్లీషు కూడా రాదా? ఈ పంత వల్ల కొడితే అక్షరం ముక్క రాదు. మనం బయటికి పోయి ఏడ పని చేస్తావు? చేస్తేనే వ్యవసాయ పనికి పోవాలి, లేకపోతే లేదు. పోనీ మనం వ్యవసాయ పనికి పోదామంటే మనం పానం ఆంగదా. ఏదన్నా ఒకటి ఆలోచించే, తొందర ఆలోచించు. నీ అబ్బా ఏం ఆలోచించాలరా? ఆలోచనలు చెప్పని అత్తయ్య మెదడుకు. ఏం చేద్దాం రవిగా ఆలోచన వచ్చింది. చెవిటి పట్రా. ఏమంటావురా? అన్నా నువ్వు చెప్పిన పని చేద్దామే. ఇప్పుడే ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడి నెంబర్. అవురా రవిగా ఎవరైనా మనల్ని గుర్తుపడతారా? మనల్ని ఎవరు గుర్తుపడతారే? ఈ వాడ కుక్కలు కూడా మన ముఖాలను చూసి గుర్తుపడ్డాయి. అవురా రవిగా నిన్నే నేను గుర్తుపడతాను. మన వాడ కుక్కలు మనల్ని ఏం గుర్తుపడతాయిరా? అయితే గాని మనం పని మొదలు పెడదామా? ఆలస్యం ఎందుకన్నా మొదలు పెడదామే. పొట్ట తిప్పల కోసం కోటి విద్యలు, కూటి కోసం కోటి విద్యలు. సరేరా దిగుదామా రంగంలకు? ఏమిరా చుంటా, ఏమిరా గంట. వీడిని అడిగాను ఒరే వేషం ఎవరా అని. గురువు గారిని పట్టుకోని గంట అంటావరా? గురుగారు ప్రాస మంచిగుందని కలిపిన క్షమించండి గురుగారు. ఈ మధ్యలో నీకు ఆఫర్లు బాగా అయినాయి. 1000-2000 అనుకుంటే 10-20,000 వస్తాయి. నీకు మాట ఆగుతలేదు, మనసు ఉంటలేదు. గురువు గారినే ఎత్తి కొడతాను. ఇక రేపటి నుంచి ఆఫర్లు తక్కువ చేయాలి. గురుగారు నా కడుపు మీద కొట్టకండి గురుగారు, క్షమించండి. నువ్వు కడుపు మీద కొట్టకంటే నువ్వు నా ముఖం మీద కొట్టద్దురా. గురుగారు క్షమించండి. క్షమించిన కాళ్ళు మొక్కు. పోదంపా అండి గురుగారు. కాళ్ళ నొప్పులు గాని కీళ్ళ నొప్పులు గాని పచ్చవతం గాని కీళ్లు నడవడిస్తలేవా? హర్షమూలైనయా? మీకు ఆపరేషన్ లేకుండా మా ఆకులతో నయం కాబడును. మా పేరు చెప్పి వచ్చిన వారికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మా ప్రత్యేకత ఆదివారం ఉచితంగా చూడబడును. మా అడ్రస్ కరీంనగర్ నక్కలగుట్ట 9000. మా ఫోన్ నెంబరు చూసుకొని రాగలరు. మా ప్రత్యేకత ఏంటంటే ఆదివారం ఉచితంగా చూడబడును. కాళ్ళ నొప్పులు గాని కీళ్ళ నొప్పులు గాని. ఏమిరా రవిగా గీతగానం అర్థాను ఎవరత్తలేరేంద్రా? నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు. అయ్యో శంకరన్న, మన దండ స్టార్ట్ చేసిందే ఇప్పుడు. పిలువగానే అత్తరానే ఇయ్యాలి, కాకపోతే రేపు అత్తరు. రేపరాకి ఈ ఏషన్ తోటి ఇన్నేమంటావారా? మీ వదిన ఇయ్యాల పైసలు పట్టుకురాకపోతే నువ్వు దీని అనుకొని తప్పుతుంది. ఏంటి బసవయ్య? అదేంటంటే చెప్పలేము. రావాలి మేము పేరంతా బాధపడద్దు. అయ్యో ఇంత మంచి బాలను మేము విడిచిపెట్టుకున్నామని కూడా ఏడవద్దు. ఈ ఛాన్స్ అదృష్టవంతులకే వస్తుంది. రావాలమ్మా, రావాలక్క, రావాలన్న, రావాలి చెల్లి, రావాలి తాత, రావాలి అమ్మ. పోవద్దు, పేనంక బాధపడద్దు. ఆకులు 6 సంవత్సరాల దాకా మళ్ళా దొరికాయి. పేనంక ఏడవద్దు, బాధపడద్దు. అయ్యో మీ వాళ్ళను ఎందుకు మిస్ అయినా పోలేకపోయినాం అయ్యో అని కూడా ఏడవద్దు. రావాలి, మీ బాధలన్నీ సమస్యలన్నీ మాకు చెప్పుకోవాలి. క్షణంలో నయం కాపాడు. అవురా రవిగా ఎవరు అత్తలేరు కదా. ఈ తిరుగుడు అంటే మనతోటి కాదు, ఎవరన్నా ఒక్కరు గుర్తుపడతారు. ఆ 50 చెట్టు కింద కూర్చుంటే వచ్చినోళ్ళే. సరే వేయి పడ్డ, నువ్వు వేయగంటూ పో, నేను వేయి పట్టకపోతా. ఏమంటావు? నువ్వు చెప్పిందే నిజం. రావాలి అమ్మా, రావాలి.
అమ్మగారు గురువు గారు ధ్యానంలోకి వెళ్ళి బయటికి వచ్చాడు. నీ బాధలు ఏమైనా ఉంటే గురువు గారికి చెప్పుకోండి అమ్మా. అరే ఏంట్రా ఇది? గురువు గారు మీకు వందనములు. వందనాలు వందనాలు తల్లి, వందనాలమ్మా, నీకు వందనాలమ్మా. నీ బాధ ఏందో చెప్పు తల్లి. ఏం లేదు గురువు గారు, ఎంత సంపాదించినా ఇంట్లో ఒక రూపాయి ఉంటలేదు స్వామి. చూసినవా అమ్మా, మీ పైన నరదృష్టి బాగున్నది. నన్ను దెబ్బ కొట్టింది కదా, మీ నరదృష్టి దెంకపోయింది. అయ్యా స్వామి, నిజంగానే పోయిందంటారా? మరి విని దీనిపైన వారు తగిన నిర్ణయం తీసుకుంటారు. వాటి స్పందన కోసం మేము అందరం ఎదురు చూస్తాం. బలవంతం చేస్తావేంటి తల్లి? గురువు గారు మీకు చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు కోపం తెప్పిస్తారు? తల్లి, నేను ఇచ్చిన ఆకులు నువ్వు కట్టుకున్నావనుకో, నీ నరదిష్టి మొత్తం పోతుంది. ఇంకో తల్లి, ఈ ఆకులు నీ దర్వాజా కట్టుకున్నావనుకో, నీకు లక్ష్మీదేవి ఊరికి వస్తుంది. నీ ఇంట్లో లక్ష్మి కుంభవర్షం కురిపిస్తదమ్మా. ఇగో స్వామి. అయ్యా, నీ ప్రాబ్లం ఏంటిది చెప్పు. స్వామి, రాత్రి పండుకున్న మా ఇంట్లో ఉంటున్నా స్వామి. నువ్వు సూపర్ రా. రాత్రి మీటలో పండుకుంటున్నావు కదా స్వామి, తెల్లవేసే వరకు పక్కింటి ఉంటున్నా స్వామి. స్వామి, తెల్లవేసే వరకు పక్కింటి ఉంటున్నా స్వామి. స్క్రీన్ స్పేస్ మొత్తం నువ్వే దొబ్బైకిరా, నన్ను కూడా మాట్లాడి. నాయనా, రాత్రి మీ ఇంట్లో వండుకుంటాను, తెల్లారు లేచేసరికి పక్కింట్లు ఉంటాను. అది నీ ప్రాబ్లం కాదు నాయనా. నీకు ఒక దిష్టి దాకింది. ఆ దిష్టి పోవనంటే 3 ఆకులు ఇస్తాడు. అది ముందరానికి కట్టుకో, అర్థమైతుందా? దెబ్బకు పోతుంది. ఈరా శిశువా వెనకది. గురువు గారు కవర్ చేశానా? భలే కవర్ చేసావురా. ఇంకో తాపా డౌట్ రానియకు. సరే, ఇద్దరు ఇప్పుడు వలుగుతాయి. ఓ ధనం. అమ్మా, నీ బాధ ఏందో చెప్పు. గురుగారు, నాకు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్ని ఉన్నాయి స్వామి. నా మనమోడు పక్కలు ఉచ్చబోసుకుంటాడు స్వామి. పిండలేక వాషింగ్ మిషన్ కదా పాడైపోయింది స్వామి. దాన్నే సమయస్ఫూర్తి అంటారా? మీరు స్ట్రెయిన్ అయితే ఏవురా శిశువా, మూత్రం పోతే వాషింగ్ మిషన్ కాలిపోవడేంద్రా? గురువు గారు, వాసనకు వైండింగ్ కాలిపోవచ్చు. మరి అంత ఎదోలా కనపడుతున్నా? పోరంది పవరే ఉన్నట్టున్నది. ముట్టుకుంటే కాలిపోతాం. ఒక్కసారి పోరాదురా. ఆల్రెడీ ఖాళీ ఉన్నా కదా స్వామి. అంటే నేను కాదన్నా. అమ్మా, ఆ బాధ అట్లున్నది కదా అయినది. నేను చెప్తా. ఆగో, ఈ షెట్ కింద కూర్చున్నదే వాళ్ళబ్బా. నా మొగుని మాటలు లెక్క నేను ఆడతానే. ఆయన నేను అయ్యింది. ఈయన నా మొగుడే ఉన్నట్టున్నాడు. ఈ కర్రో డ్రావి లెక్కనే ఉన్నాడు. వీళ్ళేనయ్యింది. అన్న వదినెత్తంది. చప్పడు కూకో గుర్తుపట్టది. ఓ చిన్నవా, వాళ్ళు సాములను మొక్కుతారా? సాములు కాకపోతే ఎవరు అనుకుంటున్నావా? నీ కళ్ళు కనపడతలేవా? నాకు కాదే కళ్ళు కనబడకపోయేది నీకు. ఈడు నా దొంగ నా మొగుడు. పనికి అంటే గిసంటే వేషాలు వేసుకుంటే గిడ కూర్చున్నాడు. ఏంది వీడు నీ మొగడా అని? ఇంకే చూస్తారు అందుకోరి. కట్టుకున్న మొగని పట్టుకొని కొట్టిస్తావానే. ఎక్కువ మాట్లాడితే మళ్ళా కొడతారు చెప్తానా. ఉంటే దారు గురుగారు. ఇంకా గురువు ఎక్కడిదిరా? గురువు లేదేం లేదు. 10 షేర్లు తారం చేసేద్దాం. కుక్క నెంబర్ పడతాయి. హాయ్ ఫ్రెండ్స్,
వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.